ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ఇల్లు సర్వే ద్వారా మొదలుపెట్టింది. దీనికి 1 సంవత్సరం ముందు ప్రజాపాలన అప్లికేషన్స్ కూడా ఆల్మోస్ట్ పోయిన జనవరిలో ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామానికి, ప్రతి మున్సిపల్ వార్డుకి వెళ్లి అందరి దగ్గర అప్లికేషన్ స్వీకరించడం జరిగింది 6 గ్యారంటీలకు సంబంధించి. దాంట్లో ఒకటి మన ఇందిరమ్మ ఇల్లు కూడా. సో అందులో దాదాపు 80,50,000 మంది అప్లై చేసుకున్నారు. వాళ్ళందరినీ కూడా ఆ అప్లికేషన్ డేటా మనకు అన్ని కంప్యూటర్ లో డేటా ఎంట్రీ అయ్యి ఉంది. దాని నుంచే పుల్ బ్యాక్ చేసుకుని మనం మొబైల్ యాప్ లో ట్రాన్స్ఫర్ చేసి ఏ గ్రామానికి ఆ గ్రామం, ఆ పంచాయత్ సెక్రటరీ, వార్డ్ ఆఫీసర్ వాళ్ళ మొబైల్లో వచ్చే విధంగా మనం ఈ యాప్ ని డిజైన్ చేయడం జరిగింది. దేశంలోనే అతి ఎక్కువగా ఇల్లు కోసం అతి ఎక్కువ సబ్సిడీ ఇచ్చే పథకం ఈ పథకంలోనే ఉంది. వేరే రాష్ట్రంలో చూసుకుంటే మనకు 2 లక్షల నుంచి 3 లక్షల దాకా ఒక ఇంటికి అని చెప్పేసి ప్రభుత్వం తరపు నుంచి సహాయం ఇవ్వబడుతుంది. మిగతా అమౌంట్ బెనిఫిషరీసే వాళ్ళ చేతి నుంచి పెట్టుకునే విధంగా ఉంది. కానీ దీనివల్ల బెనిఫిషరీస్ కొంచెం అప్పులకు పాలయ్యి తర్వాత ఇబ్బంది పడే పరిస్థితి ఉందని గ్రహించి మన రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు పెట్టుబడి సహాయం అనేది ఇల్లు కోసం ఇవ్వడం జరుగుతుంది ఈ ఇందిరమ్మ ఇల్లు పథకం కింద. దాంట్లో మొదటి దఫాలో 4.5 లక్షల ఇల్లులు శాంక్షన్ చేయడం జరుగుతుంది. దఫాల వారీగా అర్హులందరికీ కూడా ఇల్లు ఇచ్చే ప్రయత్నం అనేది జరుగుతుంది.